హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. గుప్పడంత మనసు సీరియల్ ఒకరోజు ముందుగా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. చాలామంది చూస్తున్నారు కానీ అస్సలు లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అండి. నిన్నటి ఎపిసోడ్లో వసుధారకైతే సారీ చెప్పించి అయితే బయటికి వస్తాడు కదా రిషి సార్. అయితే రిషి శైలేంద్ర గారు అయితే మాట్లాడుకుంటూ ఉంటారండి. అప్పుడైతే ఫైళ్ళని చూస్తే నాకు భయం అవుతూ ఉంది అన్నయ్య అని డైలాగ్లు ఏవేవో డైలాగ్లు వేస్తూ ఉంటాడు శైలేంద్ర గారు ముందు. అప్పుడైతే నిన్ను ఎలాగైనా ఎండి చేస్తాను అన్నయ్య అని అంటూ ఉంటే అప్పుడైతే శైలేంద్ర ఏడుస్తూ ఉంటాడండి. ఏడుస్తూ ఉంటాడంటే నిజంగా కాదు, ఆనంద బాష్పాలు అంటూ ఉంటారు కదా, అదేనండి. అలా ఏడుస్తూ ఉంటే నన్ను ఎలాగైనా నువ్వు ఎండి చేస్తావా అనుకుంటానైతే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడైతే వసుధార వచ్చి నువ్వు శైలేంద్రకి ఏం చెప్పావు అని అంటూ ఉంటుంది. అప్పుడైతే ఏదో చెప్పాను అని నేను బయటికి వెళ్తాను అని అంటూ ఉంటాడు రిషి సార్ అయితే. అప్పుడైతే నేను వస్తాను అని వసుధార అని అంటూ ఉంటుంది. నువ్వేమొద్దు నేను వెళ్తానని బయటికి వెళ్తూ ఉంటాడు రిషి సార్ అయితే. అప్పుడు వసుధార నేను నీకు విషయము చెప్పడం లేదు కదా, నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది వసుధారనైతే. మను గారు ఇల్లు అయితే చూపిస్తూ ఉంటారండి. మను గారు అయితే సోఫాలో కూర్చుంటాడు. అప్పుడైతే ఆలోచించుకుంటూ ఉంటాడు. అప్పుడైతే ఫోన్ మెసేజ్ వస్తుందండి. అప్పుడైతే శైలేంద్ర గారు అయితే ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను నీతో ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది అని శైలేంద్ర గారు అయితే మెసేజ్ చేస్తాడండి. అప్పుడైతే అనుపమనైతే టీయా జ్యూసో తీసుకొస్తుందండి. అప్పుడైతే నాకు ఇప్పుడు ఏం తాగాలని లేదు కదా అని కోపంగానైతే మను గారు అయితే అంటూ ఉంటాడు. అనుపమ మేడం అయితే అంటూ ఉంటుంది, ఇంటికి వచ్చారు అని, ఎవరెవరు వచ్చారు అని అడిగితే అప్పుడు రిషి సారు వసుధారని అయితే వచ్చారు అని అంటూ ఉంటుంది అనుపమ మేడం. ఇంకెవరు వచ్చారు చెప్పు, నీ సైలెన్స్తో నన్ను చంపకు అని అంటూ ఉంటాడు మను గారు అయితే. అప్పుడైతే ఇంకెవరు రాలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు రిషికి ఏం చెప్పావు అని అంటూ ఉంటాడు మను గారు అయితే. అప్పుడు అనుపమ మేడం నీ కన్న తండ్రి మహేంద్రయ్య అని చెప్పాను. అప్పుడు రిషి సార్ అయితే సైలెంట్గా వెళ్ళిపోయాడు అని మాత్రం చెప్పింది అనుపమ గారు అయితే. మళ్ళీ అడుగుతున్నాను, మా నాన్నగారు ఇక్కడికి వచ్చారా అని అనుపమ మేడంనైతే అడుగుతూ ఉంటాడు మను గారు అయితే. ఏదో ఈ విషయం మాట్లాడాలని మెసేజ్ చేసి చంపుతున్నాడు నన్ను అని అంటూ ఉంటాడు కోపంగానైతే మను గారు. నిజం తెలిసే అవకాశం ఏమన్నా ఉందా అని మను గారు అయితే అంటూ ఉంటాడు. అస్సలు లేదా అని అనుపమ మేడం అంటూ ఉంటుంది. అప్పుడైతే గన్ను తీసుకొని నేను మాట్లాడేసుకుంటాను అని అయితే బయలుదేరుతూ ఉంటాడు. అప్పుడు గన్ను నీకు అవసరమా అని అనుపమ మేడం అంటూ ఉంటే ఇది నాకు చాలా అవసరం అని అంటూ ఉంటాడు మను గారు అయితే బయలుదేరుతాడు. మహేంద్ర సార్ ఇల్లు అయితే చూపిస్తారండి. మహేంద్ర సార్ అయితే అసలు ఎలా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు రిషి వసుధారని అయితే వస్తూ ఉంటారు. వచ్చి అప్పుడు మహేంద్ర సార్ అయితే అంటూ ఉంటాడు, అనుపమను కలిసారా అంటే ఏమని మాట్లాడారా అని అడుగుతుంటే క్యాజువల్గా మాట్లాడాము మామయ్య అని వసుధారని అయితే అంటూ ఉంటుంది. మను తండ్రి ఎవరో చెప్పారా అని అడుగుతాడు మహేంద్ర సార్ అయితే. అప్పుడైతే వసుధారని అయితే అంత సింపుల్గా తేలే విషయం అయితే కాదు కదా మామయ్య అని అంటూ ఉంటే మీకు కూడా చెప్పలేదా అని అంటూ ఉంటాడు మహేంద్ర సార్ అయితే. మను తండ్రి విషయం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలుసుకునే విషయము లేదు కదా మామయ్య అని వసుధార అంటూ ఉంటుంది. ఎందుకమ్మా నా దగ్గర విషయం దాచావు అని మహేంద్ర సార్ అంటుంటే వసుధార చాలా షాక్ అయిపోతుంటుంది. మను తండ్రి విషయం అంటే నా విషయం అని అంటూ ఉంటాడు మహేంద్ర సార్ అయితే. రిషి సార్ కూడా మాట్లాడుతూ ఉంటాడండి. వసుధారని అయితే సారీ మామయ్య ఆ విషయం దాచినందుకు అని అంటూ ఉంటుంది. మహేంద్ర సార్ అయితే అంటూ ఉంటాడు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందామంటే అనుపమ నోరు ఇప్పడం లేదు, అనుపమ అస్సలు అబద్ధం చెప్పదు అని అంటూ ఉంటాడు. అప్పుడు వసుధారని అయితే నేనేం తప్పు చేయలేదని అనుపమ మేడం అంటుంది. దీని ప్రకారం చూస్తే ఈ నిజం తెలుసుకోకపోతే నేను తప్పుడు మనిషిని అయిపోతాను అని మహేంద్ర సార్ అంటే అప్పుడు రిషి సార్ అయితే నేను నమ్ముతాను డాడ్, నువ్వు అలా అనకూడదు అని రిషి సార్ అయితే అంటూ ఉంటాడు. డాడ్ నేను తెలుసుకుంటాను ఈ నిజం తెలుసుకునే వరకు నువ్వు సైలెంట్గా ఉండు డాడ్ అని రిషి సార్ అయితే నచ్చ చెప్తాడు మహేంద్ర సార్కి అయితే.
నైట్ టైంలోనైతే వసుధరనైతే బయట కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటుంది. కూర్చున్న కొద్దిసేపటికైతే రిషి సార్ అయితే వచ్చి ఒంటరిగా కూర్చున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అని అంటే, రిషి లేని టైంలో ఏమేమి బాధలు పడిందో అలా షేర్ చేసుకుంటూ ఉంటారండి. అలాగేనైతే పెళ్ళి కాని విషయాలు కూడా కొన్ని అలా ఎందుకు చేసావు సార్ అని అంటూ ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.